దేశం ఫ్లాగ్ ఉంటుంది, దాంట్లో బిల్లులో ఏమో ఏదో కెమికల్ ఉంటుంది, యాక్చువల్ గా పెట్రోల్ ఉంటుందంట. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇలా చేసుకుని అమ్మాల్సి వస్తుంది. అలాగే ఇరాన్ అలాగే అమ్మింది, వెనజులా అలాగే అమ్మింది. ఇవన్నీ కూడా చైనా కొనుక్కునేది, మోస్ట్లీ 99% చైనా కొనుక్కునేది. ఇప్పుడు అవన్నీ కట్ చేస్తున్నారు. సముద్రంలో రష్యా ఈ షాడో ఫ్లీట్ ని అరెస్ట్ చేస్తున్నారు, యూరోపియన్స్ అరెస్ట్ చేస్తున్నారు, అమెరికన్స్ అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనకు అది దాన్ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో చమురు ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ అమెరికా చెప్పు చేతుల్లో ఉండాలి. అమెరికా చెప్పు చేతుల్లో లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఏమైనా చేస్తే కనుక వాళ్ళని బతకనివ్వరు. ఇది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో దీని వెనకాలంతా కారణం ఏంటంటే ఆధిపత్యం, ప్లస్ దాంతో ముడిపడినటువంటిది డాలర్. ఈ రోజు కనుక డాలర్ లో కొనడం మానేస్తే, అందరూ కనుక ఆయిల్ కొనడం మానేస్తే కనుక డాలర్ విలువ ఎందుకు ఉంటుంది? డాలర్ విలువ ఎవరికి అక్కర్లేదు, డాలర్ ఎవరికి అక్కర్లేదు. మనం గత 2 సంవత్సరాలుగా చూసామంటే చైనా లాస్ట్ 2-3 సంవత్సరాల్లో $650 బిలియన్ అమెరికన్ బాండ్స్ ని అమ్మేస్తుంది. ఒక 3 సంవత్సరాల క్రితం $1.2 ట్రిలియన్ అమెరికన్ బాండ్స్ చైనా దగ్గర ఉండేవి. ఈ రోజు $600 బిలియన్ పడిపోయింది. భారతదేశంలో మనం చూసామంటే 2 సంవత్సరాల క్రితం మన ఫారెక్స్ రిజర్వ్స్ $600 బిలియన్ ఉండేవి. ఈ దాంట్లో రమారమి 50-60% మనకు డాలర్ బాండ్స్ ఉండేవి, అమెరికన్ బాండ్స్ ఉండేవి. ఆల్మోస్ట్ $250-300 బిలియన్ అమెరికన్ బాండ్స్ ఉండేవి. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే ఈ సంవత్సరం మనం లేటెస్ట్ గా చూస్తే $725 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి. అంటే $100 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగినాయి. కానీ అమెరికన్ బాండ్స్ 250-300 లెవెల్ నుంచి ఇప్పుడు 200 కంటే తక్కువ బిలియన్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అమెరికన్ కరెన్సీస్ లో ఉన్నాయి, అమెరికన్ బాండ్స్ లో ఉన్నాయి. ప్రపంచం అంతా అమెరికన్ బాండ్స్ ని అమ్మేసుకుంటున్నారు. ఆ డాలర్లు అక్కర్లేదు ప్రజలకి. ఎందుకు? బ్రిక్స్ దేశంలో మనం డాలర్ వదిలేసి డాలర్ ఏతర కరెన్సీస్ తో మనం ట్రేడ్ చేస్తున్నాం. మనకు రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు, బ్రెజిల్ తో కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా డాలర్ ని పక్కన పెట్టి వాళ్ళ కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల డాలర్ యొక్క డిమాండ్ పడిపోయి రేపు ఈ సంవత్సరం కనీసం అంటే ఒక $20-30 బిలియన్ వాళ్ళు $20 ట్రిలియన్ ఈ సంవత్సరం వాళ్ళకి డెట్స్ వాళ్ళు రీపే చేయాల్సిన పరిస్థితి ఈ వచ్చే కొన్ని సంవత్సరాల్లో అమెరికాకు ఉండబోతుంది. $38 ట్రిలియన్ వాళ్ళ డెట్ ఉంది. కాబట్టి దాన్ని రోల్ ఓవర్ చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఈ సంవత్సరమే మినిమం $1 ట్రిలియన్ వాళ్ళు రీపే చేయాలి. రీపే చేసినప్పుడు దాన్ని రోల్ చేస్తారు. మామూలుగా రోల్ ఓవర్ చేసినప్పుడు దాని ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, బాండ్ ఈల్డ్స్ అంట. ఆ ఈల్డ్స్ అన్నది కనుక ఎవరు కొనుక్కోకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి అమెరికాకు వస్తుంది. దాన్ని 5% కంటే తక్కువ మెయింటైన్ చేయాలి, 4 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి, మహా అంటే 4%. వాళ్ళు ఇప్పుడు వారసుడిగా ఆయన కుమారుణ్ణి ప్రకటించారు, ముస్తఫా ఖమేనీ. అది ఓకే. దీని ఇంపాక్ట్ మోరల్ గా ఉంటుందా ఇరాన్ మీద? ఏమీ ఉండదు. సుప్రీం లీడర్ గా ఎవరు వస్తే వాళ్ళని చెప్తామని చెప్పింది ఇజ్రాయెల్. కాబట్టి బహుశా ముస్తఫాని చంపేస్తే కూడా రెజిమ్ కొలాప్స్ అవుతుందా? ఏం అవ్వదు కదా. ఇంకొకరు వస్తాడు. అదేంటంటే ఒక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థను అలా తయారు చేశారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే కనుక నేతృత్వాన్ని చంపేస్తే కనుక దేశం కొలాప్స్ అవుతుంది అని అనుకున్నారు. అది అవ్వట్లేదు. అంటే అది వెనజులా కాదు, వెనజులా లాగా ఇక్కడ అంత ఈజీగా సరెండర్ అయ్యేది కాదు ఇరాన్. వెనజులా కావచ్చు, ఇరాక్ కావచ్చు, మనకు లిబియా కావచ్చు, ఒక వ్యక్తితో నడిచినటువంటి వ్యవస్థలు అవన్నీ. ఇక్కడ అలా కాదు, వ్యక్తితో సంబంధం లేకుండా వ్యవస్థను పెట్టారు. అందుకని ఇప్పుడు ఇండియా ఆల్సో వ్యక్తి ఆధారంగానేనా వ్యవస్థ? ఎవరు? ఇండియా. మీరు ఇండియా అన్న, వెనజులా, ఇరాక్. భారతదేశం మన వ్యక్తి కాదు కదా, మనకు ఎన్ని సంస్థలు ఉన్నాయి. వాజ్పేయి గారు పోయిన తర్వాత ఎవరో అన్నారు, మోదీ గారు వచ్చారు, మోదీ గారి తర్వాత ఎవరో అంటారు, ఇంకెవరో వస్తారు. ఇందిరాగాంధీ లేకపోతే అసలు ఈ దేశం ఉంటుందా అన్నారు, ఇండియా ఇస్ ఇందిరా అన్నారు. ఏమైంది? ఇందిరాగాంధీ పోయిన తర్వాత దేశం బాగానే ఉంది కదా. సో మనకు వ్యక్తి ఆధారంగా లేదు మన దేశం. వ్యక్తులు వస్తారు పోతారు, కొత్త నేతృత్వం వస్తూ ఉంటుంది. మన సిస్టమ్ వేరే. ఇరాన్ లో కూడా మన సిస్టమ్ పెట్టారు వాళ్ళు. ఇది వీళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకు వీళ్ళు దీన్ని గేమింగ్ చేయలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుందో దాని స్మాలర్ స్కేల్ అన్నది హమాస్, హిజ్బుల్లా, హౌతీలు కూడా చేస్తున్నారు. హమాస్ యొక్క నేతృత్వాన్ని ఎన్ని దశకాలుగా చంపుతోంది ఇజ్రాయెల్. అవన్నీ మనం సినిమాలు తీయొచ్చు. అటువంటి అద్భుతాలు సృష్టించి వాళ్ళని చంపారు. వాళ్ళని ఎక్కడో బెల్ట్ బాంబులు పెట్టి, టాయిలెట్ బాంబులు పెట్టి వాళ్ళని ట్రాక్ చేసి, ఏదో టెన్నిస్ బ్యాట్ లో వాళ్ళని బాంబులు పెట్టి దుబాయ్ లో చంపి ఏంటంటో చేశారు. అసలు అవి స్పై థ్రిల్లర్స్. అసలు జేమ్స్ బాండ్ మూవీలు ఎందుకు పనికిరావు మొసాడ్ చేసినటువంటి యాక్షన్స్ ప్రకారం దానికి పోల్ చూస్తే.
ఇంతమందిని చంపినా గానీ హమాస్ ని వాళ్ళు హతమార్చగలిగారా? ఈ రోజు కూడా ఫైనల్ గా హమాస్ తోటి వాళ్ళు ఒప్పందం చేసుకుని ఆ యుద్ధం ఆపాల్సి వచ్చింది. మిగిలిపోయిన యుద్ధ ఖైదీలను వాళ్ళు విడుదల చేశారు, శవాలను వెనక్కి ఇచ్చారు. బట్ బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నాడంటే హమాస్ ని ఆమూలాగ్రంగా పెకిలిస్తాను అన్నాడు. పెకిలించగలిగాడా? హిజ్బుల్లాని పెకిలిస్తాను అన్నాడు. పెకిలించగలిగాడా? ఆ స్ట్రక్చర్స్ అలా బిల్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు ఆ స్ట్రక్చర్స్, ఈ హమాస్ హిజ్బుల్లాకి ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయంటే వాళ్ళ నేతృత్వాన్ని తీసేసినా బతకగలిగిన స్ట్రక్చర్స్ తయారు చేశారంటే దీనికి 100 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ ఇరాన్ ఎలా తీయగలరు వీళ్ళు? ముజ్తఫా అన్నటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ముజ్తఫా చచ్చిపోతే కానీ ఇంకో వ్యక్తిని తీసుకొస్తారు వాళ్ళు. ఆ స్ట్రక్చర్ ని వీళ్ళు అర్థం చేసుకోలేకుండా ఉంది. నేతృత్వాన్ని చంపేస్తే అయిపోతుంది అనుకున్నటువంటి ఒక పాలసీ స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయింది ఇరాన్. ఈ రోజు వాళ్ళ యుద్ధం చేసే పటిమని మొత్తం నాశనం చేశారు అనుకుందాం కాదు. వాళ్ళ మిజైల్స్, డ్రోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు టేక్ డౌన్ చేశారు అనుకుందాం. గెలిచినట్లయినా వీళ్ళ గెలుపు ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ డే ఏం చెప్పాడు? రెజీమ్ చేంజ్ అన్నాడు. రెజీమ్ చేంజ్ అవుతుంది అక్కడ? అవ్వదు కదా. ప్లస్ ఏమన్నాడు? నేను పైనుంచి బాంబులు వేస్తాను, మీరే కింద ఉద్యమం చేసేదని తీసేయండి అంటున్నాడు. ఇంతవరకు ఎన్ని ఉద్యమాలు జరిగినాయి అక్కడ? జరిగిన ఉద్యమాలంతా ఎన్ని వేల మంది చనిపోయారు అక్కడ. ఆ రెజీమ్ ఎందుకు వదిలిపెడుతుంది వాళ్ళని? పైపెచ్చు ఈ మోడల్ ఏదైతే అమెరికా వాడిన మోడల్, యుక్రెయిన్ లో వాడిన మోడల్ ఏదైతే ఉందో, రేపు రష్యా, చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ అదే వాడుకుంటారు కదా. వాళ్ళు డైరెక్ట్ గా రష్యాతో యుద్ధం చేయకుండా యుక్రెయిన్ వాడుకుని యుక్రెయిన్ అస్త్రశస్త్రాలు ఇచ్చి, వాళ్లకు టెక్నాలజీ ఇచ్చి, వాళ్లకు ఇంటెలిజెన్స్ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ ని వాళ్ళు నిలబెట్టినట్టు చైనాను రష్యా కూడా వాళ్ళు డైరెక్ట్ గా బరిలో దిగకుండా ఇరాన్ వాడుకుని ఇరాన్ కి వాళ్ళు ఇవ్వాల్సిన నాలెడ్జ్, టెక్నాలజీ అవన్నీ ఇచ్చి అమెరికాని ఇక్కడ చాలా ఖర్చుతో కూడినటువంటి గెలవలేనటువంటి యుద్ధంలో వీళ్ళని ఇక్కడ ఒక ఊబిలో పడేసేటువంటి ప్రయత్నం రెండు దేశాలు చేయకుండా ఉంటాయా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కూడా యుద్ధంలో వెళ్లే ముందర వార్ గేమింగ్ అని చేస్తారు. వార్ గేమింగ్ చేసినప్పుడు నేను ఇది చేస్తే శత్రువు ఏం చేస్తాడు, అది చేస్తే నేనేం చేయాలి, ఒకవేళ ఇది కాకుండా శత్రువు ఇంకోటి వేరే చేస్తే నేనేం చేయాలి, ఇవి ఆలోచన చేయలేరు డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ. మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మార్కో రూబియో ఏం చెప్పాడు? ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది, మీకు ఇంత ఎమర్జెన్సీగా అటాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేస్తుంది కాబట్టి, ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది కాబట్టి, ఇరాన్ రిటాలియేట్ చేయకుండా మేము అటాక్ చేస్తున్నాం అంటారు. ఇజ్రాయెల్ ని అటాక్ చేయొద్దని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అని ఫిక్స్ అయిపోయారు ఎందుకు మీరు? అంటే మీ చేతిలో లేదు. ఇది ఇజ్రాయెల్ యుద్ధము. ఇజ్రాయెల్ యుద్ధంలో మిమ్మల్ని లాక్కు వెళ్ళారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. గతసారి జరిగినటువంటి గల్ఫ్ యుద్ధం కావచ్చు, అంటే సద్దాం హుసేన్ చంపేసినప్పుడు యుద్ధం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రెండు యుద్ధాలు కూడా అమెరికా యుద్ధాలు కావు. ఇవి ఇజ్రాయెల్ యుద్ధాలు. ఇజ్రాయెల్ వీళ్ళని ఆ భూమిలోకి దించి, అది ఇజ్రాయెల్ యొక్క నైపుణ్యం. అమెరికా ఇప్పుడు తప్పైపోయింది అనుకుంటుందా? యుద్ధంలోకి తప్పు చేసామని ఏమన్నా